హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిల్లెట్ దోసకి పప్పు ఎలా నానబెట్టుకున్నానో చూపిస్తాను. మినపప్పు, పొట్టు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే అరికలు ఇలా ఉంటాయండి, ఇవి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇదిగోండి ఇలా నానబెట్టి కడుక్కున్నాను. దీంట్లో ఒక స్పూను మెంతులు, ఒక స్పూను పచ్చిశనగపప్పు కూడా వేసుకుని నానబెట్టాను. మనం గ్రైండ్ చేసే ముందు అటుకులు ఒక హాఫ్ గ్లాస్ నానబెట్టి ఇలా ఉంచాను. ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను. అటుకులు వేస్తే మృదువుగా వస్తాయి. ఇదిగోండి బ్యాటర్ ఇలా తయారైంది, దోశల బ్యాటర్. దోశ వేసుకుందాం. నేను మార్నింగ్ నానబెట్టి మధ్యాహ్నం గ్రైండ్ చేశానండి. రాత్రికి దోశలు